అక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అధైర్యపడొద్దని కాకానికి ధైర్యం చెప్పారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తా ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి. కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి, పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ 6లు, సూపర్ 7లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు. పాలనంతా అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన చేశాడు. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. స్కూళ్లు నాశనమైపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన అందక 6 క్వార్టర్స్, 6 త్రైమాసికాలు ఫీజులు అందక, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు, గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తూ ఉంటే, ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితులకి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు, నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు, ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే, ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు గత 14 నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా 4000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి. ఆరోగ్య ఆసరా గాలికెళ్లిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు. విజయనగరంలోని చారిత్రాత్మక ఆస్తులను ప్రజలు కాపాడుకోవాలని జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ గురువారం పట్టణ పౌర సంక్షేమ సంఘం నిర్వహించిన రౌండ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవన్నీ కూడా లూటీ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు గత ఆదివారం ఆయన చెప్పినట్టు అప్పుడు జరిగింది. అప్పుడు కూడా సిపిఎం పార్టీగా దాని మీద ఆందోళన చేసి తీయాల్సిన అవసరం ఏముందంటే నిధులు పడుతుంది, దాన్ని ఎక్కడో అభివృద్ధి చేస్తున్నారు. ఏ అభివృద్ధి చేశారు? అప్పుడు కూడా ఏం చేయలే. ఆర్టీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు 100 కోట్ల విలువ చేసే స్థలం అది. ఆ స్థలం కొట్టేసి అడుగు అభివృద్ధి రీజన్ ఏదో మొత్తం ఆ రకంగా చేశారు. ఇప్పుడు ఇది కూడా ఒకటి ఇప్పుడు కోరగడుతున్నారు. రైతు బజార్ లేపేశారు, రైతులకు ఎంజాయ్ చేశారు, అది ఎక్కడికో పంపించారు. ఆల్వకి ఏదో షరతు ఇచ్చుండొచ్చు. అది కూడా పౌర సంక్షేమ సంఘం, ప్రజా సంఘాలు, సిపిఎం అందరూ పోరాడితే ఏదో వృత్తి చూపించారు. లేకపోతే ఆ రైతులు 40 మంది కూడా ఎటో పోవాల్సిందే. అంటే మీరు రాజులుగా ఉండి ఈ జిల్లా కేంద్రాన్ని అన్ని రకాలుగా మేమే దాతృత్వం మాదే, మేమే ధర్మాలు చేసాం, మేమే విద్యాలయ దాతలుగా ఉన్నాం, ఇన్ని చేసామని ఒక పక్క నుండి ప్రజలు అందరూ చెప్పుకునే పరిస్థితి. దాన్ని ఇవాళకి వచ్చేసరికి ఈ పరిస్థితి అంటే చాలా అన్యాయం, చాలా దారుణం. ఇవాళ అది ఒకటితో ఆగలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు వరుస అన్ని కాలేజీలు, ఇప్పుడు సింహాచలం మేడ, తర్వాత ఎంఆర్ కాలేజ్, రకరకాల మార్క్సిస్ట్ పేరు మీద ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు కావాలి. గత ఎమ్మెల్యేగా వచ్చిన గత 6-7 నెలల నుంచి కూడా జిల్లా యంత్రాంగం మీద ఎమ్మెల్యేగా ఒత్తిడి చేస్తున్నట్టు మాకు సమాచారం. ఒత్తిడి చేసి మాస్టర్స్ పేరు మీద ఎక్కడున్నా మాకు బదలాయించాలా, మా పేరు రాయాలని చెప్పేసి ఒత్తిడి తేవడం, దానికి జిల్లా కలెక్టర్ రిజెక్ట్ చేయడం, ఇవన్నీ చాలా జరుగుతుంది. కానీ ఈవేళ వచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని ఈ రోజు అధికారుల మీద ఒత్తిడి చేసి చేస్తావా చేయమనే దగ్గరికి ఈ రోజు పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రకంగా చేస్తే ఈ జిల్లాలో, ఇంత ముందు కూడా చెప్పాం, ఈ జిల్లాలో ఈ 7 కోట్లలో జిల్లా కేంద్రం, ఈ కేంద్రానికి భవిష్యత్తు అవసరాలకి, అనేక రంగాలకి, అనేక విద్యాలయాలకి, రకరకాల చేయాల్సిన భవనాలు ఇవన్నీ ఖాళీ స్థలాలు కావాల్సిన అవసరం ఉంది. జనరేషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమందికి ఇల్లు కావాల్సి ఉంది.
పేదవాళ్ళకి ఇల్లు కావాల్సిన రకరకాల అవసరాలు చాలా ఉన్నాయి. రోజులకు వస్తున్నాయి, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో లేవా? అది సొంత ఆస్తే, ఆయన ఆస్తే అంటే కాదని అంటున్నప్పుడు ఈ రకంగా ఎలాగా మీరు ఇస్తారని చెప్పేసి మనం చెప్తున్నాం. అందుకని ఇదేదో ఒకరిద్దరు సమస్య కాదు, ఇది ఇక్కడ కాకపోతే జిల్లాలో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అధికారం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ బందిరి భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ చిన్న మొక్క ఉన్నా తీసుకొచ్చి మొత్తం ఉన్న అధికారాన్ని ఉపయోగించి అది వాళ్ళు పనులు చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మట్టుకు విజయనగరం టౌన్లోనే హెడ్ క్వార్టర్లోనే చాలా చోట్ల కబ్జాలు అయిపోయి, చాలా కాలనీలు వేసాయి, చాలా భూములు మేనేజ్ చేసుకుని ఎవడ అధికారులు ఉన్నా, అది వైసీపీ ఉన్నాడా, తెలుగుదేశం ఉన్నాడా, లేకపోతే ఇంకో కాంగ్రెస్ ఉందా, ఎవడున్నా చరిత్ర అదే, ఇప్పుడు జరుగుతుంది అదే. ఎవడున్నా ఈ ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు, మంత్రి భూములు, ఈ భూములన్నీ చౌకగా కొట్టేయడం, అధికారాన్ని ఉపయోగించుకొని మొత్తం లూటీ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అందుకని ఇవాళ శివ పార్టీ కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ మొత్తం ఈ ఆస్తులు కాపాడుకోవాలి. ఇది ప్రజల ఆస్తులు, ప్రజలకు భవిష్యత్తులో అవసరాలు ఉంటాయి. ఈ జిల్లా అభివృద్ధికి ఆస్తులు అవసరం కాబట్టి ఈ అవసరం ఉన్న మేరకు అది దూరదృష్టితో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు వాళ్ళుగా చూసినప్పుడు వాళ్ళకైనా మనం చెప్తున్న ఇంతకుముందు కూడా చెప్పాం. వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల మితిమీరిన ఆంక్షలు, కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులు ప్రజాదరణను, అభిమానాన్ని అడ్డుకోలేరు అని స్పష్టం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ రోజు జగన్ గారి నెల్లూరు పర్యటన సందర్భంగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయాలను అక్కడ చేస్తున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన దగ్గరికి ఎవరు రాకూడదు, ఆయనను ఎవరు చూడకూడదు, ఆయనతో కలిసి ఎవరు కూడా అనుసరించకూడదు అనేటువంటి విషయాలన్నింటి పట్ల ఆయన గారికి పూర్తి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పోలీసు అధికారుల యొక్క చర్యల కారణంగా నెల్లూరు పట్టణాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేయటమే కాకుండా కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పల్లె మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొని, అయినా కూడా జగన్ గారి అభిమానులు వస్తారన్నటువంటి ఆలోచనతో జేసీబీలు తీసుకొని గుంతలు కొట్టేస్తున్నారు. ఈ గుంతలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1999-2004 మధ్యన ఆయన పరిపాలించినటువంటి కాలంలో ఇంకుడు గుంతలు తవ్వినట్టుగా పోలీసు వాళ్ళు ఈ కోవూరు నియోజకవర్గంలో అనేక చోట్ల ఆ రహదారులలో ఎవరు కూడా రాకుండా ఇంకుడు గుంతలు లాగా ఆ జేసీబీలతో కొట్టేస్తున్నారు. ఆశ్చర్యం ఇది, ఎంత దారుణమైనటువంటి విషయం. రోడ్లను వేయాల్సినటువంటి వాళ్లే రోడ్లు లేకుండా చేయటం. ఆ మార్గంలో కేవలం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే వస్తారా? మిగతా ఆ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేటువంటి ఎంతో మంది ప్రజలకి పూర్తి అసౌకర్యం కలిగించేటువంటి నిర్ణయం తీసుకొని దారి పొడుగున ఈ రకంగా అనేక ప్రాంతాలలో ఇంకుడు గుంతల్లాగా ఈ గుంతలు కొట్టడమే కాకుండా నెల్లూరు పట్టణంలో రహదారులు, ప్రధానమైనటువంటి రహదారులు, కాలనీలు అన్నింటి చోట్ల ముళ్ల కంచెలు వేయటం. ముళ్ల కంచెలు వేసి ఎవరు కూడా దాన్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ తతంగం అంతా ఈ రోజు నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతాలన్నింటినీ చూస్తే చాలా మంచి హాస్య నాటకం పోలీసు వాళ్ళ చేత చంద్రబాబు గారు వేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక ఆయన వస్తూ ఉంటే ఆయన వచ్చే సందర్భంగా ఆయన వెనకల ఎవరు రాకూడదు, ఆయనతో పాటు ఒక 10 మంది కూడా రాకూడదు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది కంటే మించి రాకూడదు అని 3 రోజులుగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇవన్నీ చేసి కూడా ఏడొస్తారు అనేటువంటి ఇంత భయం ప్రభుత్వానికి ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు ఎన్ని నిర్బంధాలు, ఎన్ని దిగ్బంధన. ప్రజల గుండె చప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ఏడాది పాలనాభివృద్ధి కరపత్రాన్ని అందించి మాట్లాడారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం గడిచిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరులు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమం మొదలుపెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా,
ఎందుకు అందట్లేదు, అందకపోతే అక్కడే పరిష్కారం మై టీడీపీ యాప్ లో వెంటనే కొట్టి దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని, అలాగే మౌలిక వసతులు ప్రతి గ్రామానికి విద్యుత్తు, ఇప్పుడు మీరు చెప్పారు కరెంటు ప్రాబ్లం ఉందని, అలాగే విద్యుత్, కరెంటు, త్రాగునీరు, ఇప్పుడే చెప్పాడు ఆయన త్రాగునీరు రావట్లేదని, అలాగే సాగునీరు, ఇంకోటి రోడ్లు, మురికి నీరు, ఈ 5 విషయాల్లో ముఖ్యంగా దృష్టి పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు. మనం ఏదో ఎలక్షన్ ముందెళ్లి మళ్ళీ అప్పటికప్పుడు కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపనలు చేసి ఓట్ల కోసం చేశారనే కాకుండా, ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే మనం వెళ్లి ఆ గ్రామాల్లో ఏంటంటే సమస్యలు రాసుకుంటే 10 సమస్యలకు ఒక 2 చేసినా కొంతనే చేశామనే మాట ఉంటది కనుక దానికోసం ఇప్పుడే మేము రావడం జరిగింది. నేను ఎలక్షన్ మాదిరిగా గత 4 రోజులుగా అన్ని విలేజ్లు తిరిగాను. పెన్షన్లు కూడా కొంతమందికి ఎక్కడో రాకపోవడం, పాత పెన్షన్లు గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి ఇవ్వకపోవడం, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొత్త పెన్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ స్పెల్ లో పెద్ద ఎత్తున మళ్లీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. పెన్షన్లు రాని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు, అందరికీ చెప్పండి, పెన్షన్లు కూడా ఇస్తాం. మనం గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం ఏ నిర్వాహకం చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఈ రోజు 11 కోట్ల క్యాష్ డబ్బులు, ఒక కిల్లి కొంటే, కిల్లి షాప్కి వెళ్ళి కిల్లి కొంటే ఫోన్ పే చేసి 10 రూపాయలు అంటారు, కానీ మనం 6 క్వార్టర్ బాటిల్ కొంటే క్యాషే ఇవ్వాలా, ఫోన్ పే లేదు. ఎందుకు? ఆ సొమ్మంతా కట్టలు కట్టి వీళ్ళ బాక్సుల్లో దొరికింది. దేశ చరిత్రలో 11 కోట్ల క్యాష్ ఒక రూమ్ లో దొరకడం ఇదే ఫస్ట్ టైం. ఈవేళ పేపర్లు చూడండి, 11 కోట్ల క్యాష్ ఒక దగ్గర ఉంది. ఇలాంటి 11 కోట్లు ఎన్ని వేల కోట్లు అట్టపెట్టెల్లో ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. త్వరలో ఇంకా మీకు నిజాలు తెలిస్తే మందు పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్ని ఖాళీ చేయించేసి వాళ్ళకి అద్దెలు ఇస్తామని చెప్పి వీళ్ళు సొంత బ్రాండ్లు పెట్టి అసలైన బ్రాండ్లు దొరకనివ్వకుండా ఒక్క మ్యాన్సన్ తప్పించి ఏ బ్రాండ్ మనకు దొరకలేదు. ఏదో కొత్త కొత్త పేర్లు భూము ప్రెసిడెంట్ అని అదని ఇదని వచ్చాయి, మీకు ఏంటి అర్థం కాదు అవి. ఇంతకుముందు ఒక ఇదేంటి డిఎస్పీ అని అడిగితే ఒకటే దొరికిదే, అవేమి దొరికింది కదా. వైసీపీ అంటే దోచుకొని దాచుకునే పార్టీ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ విశాఖలో విమర్శించారు. ఒక్క మద్యంలోనే 1,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రజలు మళ్లీ వైసీపీ పేరు ఎత్తడానికి భయపడుతున్నారని అన్నారు. పార్టీ అనేది నయవంచన పార్టీ, అవినీతి పార్టీ, అక్రమాల పార్టీ, దోపిడీ పార్టీ. ఆ పార్టీలో ఉన్న నాయకులు చోటా మోటా నాయకులే. కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దొరుకుతుంటే ఎవరి తీగల ఉపేంద్ర రెడ్డి, ఎవరు తీగల వర్ధమాన్ రెడ్డి, వర్ధమాన్ కాలేజ్ ఎవరిది? ఈ అవినీతి సొమ్ముకి నాసి రకం లిక్కర్ కుంభకోణానికి చర్చలు చేసుకుంటానికి, సమావేశాలు నిర్వహించుకుంటానికి వర్ధమాన్ కాలేజ్ అంట ఒక అడ్డా అంట, పిల్లలు చదువుకునే కాలేజీ. అంటే ఎక్కడైనా విద్యాలయాల్లో ఇంజనీర్లో, డాక్టర్లో, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో, గ్రూప్ 1 ఆఫీసర్లు తయారయ్యే కాలేజీ. రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలే కీచకులుగా మారి మహిళా మాన ప్రాణాలను, వారి ఆత్మగౌరవాన్ని హరిస్తున్నారని ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆమె జీవితానికి వెల కట్టాడు. ఇప్పుడు సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంత ఘోరంగా ఈ మంత్రులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పులు చేస్తే వాళ్ళకి కవర్ చేసుకుంటూ సెటిల్మెంట్ చేస్తూ వాళ్ళకి అండగా ఉంటున్నారో అర్థమవుతుంది. జనరల్ గా ఏ ప్రభుత్వంలో అయినా, పోలీసులైనా, ప్రభుత్వమైనా బాధితులకు అండగా ఉంటుంది, బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా రివర్స్ లో ఉండి బాధితులకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. అలాగే హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటే ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా
ఆవిడ కనీసం స్పందించరు. గతంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ ఏం చెప్పారు? ఈ కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని వేధించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి అడుగడుగునా చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా? కనీసం ఆ బాధితులకు అండగా నిలుస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందొస్తూ ఉంటారు. కానీ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఈ మచిలీపట్నం విషయంలో తీసుకుంటే తల్లి న్యాయం జరగట్లేదని ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవడానికి ప్రయత్నించి పురుగుల మందు తాగేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పోలీసులు సకాలంలో స్పందించి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఆమె ప్రాణాలతో బ్రతికింది ఈరోజు. అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు, తమ ప్రాణాలనే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంతగా వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు. కొల్లి రవీంద్ర గారు ఎంత దారుణంగా ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినప్పుడైనా, మహిళల మీద దాడులు జరిగినప్పుడైనా, ఏం జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించరు. మాట్లాడితే స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తారు. మహిళల మీద ఎవరైనా మహిళల మీద చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తానని చెప్తారు. వీళ్ళందరూ స్టేట్మెంట్. కామెంట్స్. పైకిరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆగస్టు 2 అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మొదటి విడత రైతుల ఖాతాలకు జమ. పైకిరావుపేటకు తెలుగుదేశం పార్టీ పోరాటం ద్వారా ప్రత్యేక కమిటీ ఏర్పాటు. అన్ని వర్గాల రైతాంగానికి అండగా మార్కెట్ కమిటీ. మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్, గోడౌన్ ఏర్పాటుకు కృషి. మార్కెట్ యార్డ్ అంటే పశు క్రయ విక్రయాలే కాదు, రైతాంగానికి సహకారం అందించేదిగా ఉండాలి. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. దాని పేర 3 విడతలుగా మొదటి విడతలుగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోకి కూడా 7,000 రూపాయలు జమ చేయడానికి ఆగస్టు 2వ తారీఖు కూడా ఈ రోజు ముహూర్తం కుదిరింది. అది కూడా ఈ రోజు ఇదే వేదిక మీద చెప్పుకోవడం అనేది నిజంగా ఒక మంచి శుభపరిణామం కింద భావించాలి. ఈ రోజు రైతులు ఎంతో కష్టపడతారు. రైతులకి కంపల్సరీగా మనం సపోర్టివ్ గా ఉండాలి అని ఒక మార్కెట్ యార్డులు ప్రవేశపెట్టి మార్కెట్ యార్డుల ద్వారా వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించాలని మనం చూస్తా ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు మీకు తెలుసు, కనీసం మార్కెట్ యార్డ్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. మార్కెట్ యార్డ్లు ఏ పనులు చేస్తారో కూడా ఎవరికి తెలియదు. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రంగనాయకులు ప్రెసిడెంట్, తర్వాత మా వైస్ చైర్మన్ గా మా మహేష్ రెడ్డి గారు ఉండేవారు. అప్పుడు నేను పోరాటం చేసి మీ మార్కెట్ యార్డ్ మీదే, మా మార్కెట్ యార్డ్ మాదే అని చెప్పి ఆ రోజు పోరాటం చేసి పైకిరావుపేట నియోజకవర్గానికి సెపరేట్ గా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ మార్కెట్ యార్డ్ నియోజకవర్గానికి సెపరేట్ గా తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆ లాస్ట్ 5 సంవత్సరాలు మార్కెట్ యార్డ్లు ఎవరో తెలియదు, మార్కెట్ యార్డ్లు ఏం చేశారో కూడా తెలియకుండా పోయింది. ఈ రోజు నేను లోపలికి రాగానే చూసా, నిజంగా మంచి ప్రాపర్టీ 4 ఎకరాల 80 సెంట్లు దగ్గర ఈ మార్కెట్ యార్డ్ అంతా కలిపి. ఇప్పుడే మీకు చూసిన వెంటనే అనుకున్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే డెవలప్ చేయాలి. ఎందుకంటే సుమారుగా ఇకున్న రైతాంగం మనకి వరి పంట ఎక్కువగా ఉంటుంది, పల్సెస్ ఎక్కువగా పండిస్తారు, ఒక పక్క తమలపాకులు రైతులు ఉన్నారు, ఒక పక్క నుంచి కూరగాయలు పండించే దొంగడ ఆ ఏరియా అంతా చూస్తే కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది. మనకి మామిడి, జీడి మామిడి కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి. కొబ్బరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు తమలపాకుల రైతులు కానీ, ఒక పక్క టమోటా పండించే రైతులు, వీళ్ళందరూ కూడా కనీసం స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడెక్కడ ఎక్విప్మెంట్ లేకుండా పోయింది. అంటే కనీసం ఇక్కడ వాళ్ళు పండించిన పంటని స్టోర్ చేసుకొని అక్కడ రైతుడికి ధర వచ్చినప్పుడు తిరిగి తీసుకెళ్లి అమ్మే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వీరికి ఏదో కానుక ఇవ్వాలి కదా మరి నేను వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ వాళ్ళకి. కాబట్టి మీ అందరి తరపున చెప్తున్నా, ఇక్కడ ఒక కోల్డ్ స్టోర్